ఈ వారెంట్లో ఆయన చెప్తాడు, ఎవరో సిఐ నాగరాజు గారు కోర్టుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇది కోర్టు కాపీయే, ఆన్లైన్లో తీసుకున్నది. ఏం చెప్తాడు? SHO Krishnalanka PS filed separate report stating that A1 at present has been in sub-jail, Jaggaipeta, as per the information given by his mother, and that on enquiry they came to know that the accused number 1 was arrested in crime number 312/2025 for the offence under section 302 IPC of Chilakallu police station, and that the whereabouts of accused number 2 not known, such they could not serve the summons. అంటే ఆడు జైల్లో ఉండటం వల్ల సర్వ్ సమన్ చేయలేకపోయాము అని చెప్పని ఇన్ రైటింగ్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఏ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర? సెకండ్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నాగరాజు గారు ఫైల్ చేశాడు. మరి ఇది DCRBలో తెలవకుండా ఉందా? ఈ రికార్డు DCRBలో ఉంటుంది కదా. డైలీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఇది ఎంటర్ అవ్వాల్సిందే కదా ఖచ్చితంగా. ఇది మాన్యువల్ కదా, పోలీస్ మాన్యువల్ కదా. మరి గమ్మత్తు చూడండి, విజయవాడ పోలీసులు, విజయవాడ నగర పోలీసులు కమిషనరేట్ పరిధి చిలకల్లులో ఈ ఎప్పుడు మార్చి 2022లో మాచారం పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంటు, 2025 మార్చిలో 2025 మార్చిలో ఇంకో వారెంటు, డిసెంబర్లో 2025 డిసెంబర్లో ఒకటి, మార్చి 2022లో ఒకటి, 3 వారెంట్లు ఉన్నాయి. ఇతను ఎప్పుడు చనిపోయిన ఆయన మర్డర్ ఎప్పుడు చేశాడు? మర్డర్ కేసులో ముద్దాయి ఎప్పుడు అయ్యాడు? మర్డర్ కేసులో ముద్దాయి ఎప్పుడు అయ్యాడు? హత్యానేరం కింద డిసెంబర్ 2025. అంటే ఆల్మోస్ట్ ఈ 3 వారెంట్లు ఇచ్చిన తర్వాత ఇంచుమించుగా అదే డేట్లో ఏమన్నా ఒక వారెంట్ ఏమన్నా డేట్ తేడా అంటే ముందు వెనక అవ్వచ్చేమో. ఒకటి వెనకున్నట్టుంది. అంటే ఆ మర్డర్ తర్వాత వారెంట్ ఇచ్చిన, అంటే మర్డర్ కేసులు ఇరుక్కున్న తర్వాత వారెంట్ ఇచ్చారు. 2 వారెంట్లు ముందే ఉన్నాయి.